దైవ దీవెనలు కలుగునుగాక. దినదినం ఒక ఆలోచన మనకు ఆయన స్వరూపాన్ని ఇస్తుంది. క్రీస్తు పిల్లలు ఈ లోకానికి ఎంత క్షేమకరమో మన ఆలోచన విధానం అర్థమయ్యేటట్లు చేస్తుంది. ఆలోచనే సరిగా లేకపోతే మన ఆత్మీయ జీవితం లోకానికి వెలుగుగా ఉండదు. ఈరోజు అంశం ఆచార పరమార్థాలు. నేడు క్రైస్తవ సమాజానికి హైందవ సమాజం వ్యతిరేకమవ్వడానికి, అపార్థమవ్వడానికి అతి ప్రాముఖ్యమైన కారణాలలో ఒక కారణం ఆచార సాంప్రదాయాల మార్పిడి. అన్ని సంఘాలకు ఈ విషయంలో అవగాహనలోనికి రావాలి. సంఘాలకు వీటిని గూర్చిన జ్ఞానం కలగాలంటే ఎవరు బోధించడం నేర్చుకోవాలి? సేవకులకు వీటి విషయంలో ఖచ్చితమైన జ్ఞానం ఉండాలి. సేవకుడు బోధించేదాన్ని బట్టే సంఘం ఎదుగుతుంది. సేవకునికే ఈ విషయంలో అవగాహన లేదనుకోండి, సంఘానికి అవగాహన ఉండదు. లోకం ఇంకా అపార్థం చేసుకుంటూనే ఉంటుంది. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ఆచారములు సాంప్రదాయాలు మార్చడానిక, సమాజాన్ని సంఘంగా మార్చడానిక? క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఆచారాలు సాంప్రదాయాలు మారితే మోక్షం వస్తుందని చెప్పడానిక, పాపము నుండి విడుదల పొందండి అని చెప్పడానిక? మరి నేటి క్రైస్తవ సమాజం పాపము నుండి విడుదల ప్రజలు పొందేటట్లుగా బోధిస్తుందా? ఆచార సాంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తుందా? ఎందుకని ఈరోజు లోకానికి క్రైస్తవ్యం అపార్థమైంది? కారణం చెప్పనా? ఆనాటి పరిచయులు శాస్త్రులు ఎలాగైతే దేవుణ్ణి అపార్థం చేశారో, అలాగే అవగాహన లేని వారు మైకులు పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా సమాజంలోనికి సందేశం పంపించారు. అందుకే సంఘం, సమాజానికి వెలుగుగా ఉండాల్సిన సంఘం సమాజానికి చీకటిగా కనబడుతుంది. ఇదిగో, నీలో ఉన్న వెలుగు చీకటైతే అది గొప్పది, భయంకరమైనది. నీలో ఉన్న వెలుగు చీకటయ్యే ప్రమాదం ఉంది. అది అజ్ఞానము. సాతాను సంఘాలను మోసం చేస్తుంది, సేవకులను మోసం చేస్తుంది, మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది. హైందవ సమాజం, ఇస్లామిక్ సమాజం, జైనులు, బుద్ధిస్టులు, ఇలా అనేకులు భూమి మీద అనేక మతాలు, అనేక వర్గాలు ఉన్నాయి. అందరికీ వారి వారి సాంప్రదాయాల పట్ల, ఆచారాల పట్ల మక్కువ ఉంది. ప్రతి వారికి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత వారి ధర్మాలు, వారి మార్గాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఎందుకు నిన్ను నమ్మాలి? ఎందుకు క్రీస్తును నమ్మాలి? ఎందుకు కొత్త దాన్ని వెంబడించాలి? సనాతనం, పురాతనం, అదే మాకు మోక్షం అనేది వారి విశ్వాసం కదా. నీవు వెళ్ళి యేసుని నమ్ముకో, నరకం తప్పించుకుంటావు, మీకు మోక్షం వస్తుందంటే ఎవరు గుడ్డిగా నమ్ముతారు? అర్థమయ్యేటట్లు చెప్పేది సువార్త, అపార్థమయ్యేటట్లు చెప్పేది కాదు. నా ప్రార్థనా గదిలో నేను కార్చిన కన్నీటికి పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చిన ప్రత్యేకమైన సమాధానం ఇది. ఈరోజు క్రైస్తవ సమాజం లోకానికి అపార్థం అవడానికి గల కారణం ఆచార సాంప్రదాయాలు. మనం ఆచార సాంప్రదాయాలను మార్చేది కాదు సువార్త. ఆలోచన విధానమును, బ్రతుకును, జీవన విధానాన్ని మారుస్తుంది. అందుకే ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని మతం ఎవరు మార్చుకోలేదు, కానీ ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు. ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని ఎందరో మాంత్రికులు మారారు, లంచగొండులు మారారు, సాడిస్టులు మారారు, పేకాటగాళ్ళు మారారు, నమ్మక ద్రోహులు మారారు. ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని
ఎందరో జీవితాలు పరివర్తనం చెందాయి. ఎందరో పండితులు, స్వామీజీలు మారారు. పామరులు మారారు, బ్రాహ్మణులు మారారు. ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని వారు మార్చుకుంది ఆచార సాంప్రదాయం కాదు, వారి విశ్వాసము, వారి ఆలోచన. ఈరోజు క్రైస్తవ్యానికి కూడా తెలియాలి, ఆచార సాంప్రదాయాలలో క్రీస్తు లేడు. ఆచార సాంప్రదాయాల వలన స్వర్గము రాదు, అంటే మోక్షము రాదు. దేవుని ప్రజ, బైబిల్ ఏం చెబుతుందో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా ప్రయాణం చేసి అనవసరమైన ప్రచారాలు చేస్తే ప్రజల్లోనికి సత్యము వెళ్ళదు, అజ్ఞానం వెళ్తుంది. కొందరు అంటున్నారు, యేసుని నమ్ముకున్నావు కదా, యేసుని నమ్ముకుంటే బొట్టు తీసేయాలి. బైబిల్ ఎక్కడుంది ఆ మాట? బైబిల్లో ఎక్కడుందండి ఆ మాట? పిచ్చి బోధలు ఎందుకు చేస్తారు? తప్పుడు ఆలోచన విధానం ఎందుకు మనసులో పెట్టుకుంటారు క్రైస్తవ సమాజం? ఏది చెప్పాలో అది కదా మొదట చెప్పాలి. ఏమండి, చూడండి, బొట్టు అనేది దైవత్వానికి సూచన కాదు, అది సాంప్రదాయానికి సూచన మాత్రమే. బొట్టు దైవత్వానికే సూచన అయితే ప్రపంచంలో అన్ని దేశ ప్రజలు ఎందుకు వాడరు? బొట్టు దైవత్వానికే సూచన అయితే ఇస్లామిక్ సహోదరులు ఎందుకు వాడరు? క్రైస్తవులు ఎందుకు వాడరు? బొట్టు దైవత్వం కాదు, బొట్టు సాంప్రదాయం. ఓకే, అలాంటప్పుడు హైందవ సాంప్రదాయం బొట్టు పెట్టుకోవడం. ఇప్పుడు వాళ్ళకున్న బాధ ఏమిటంటే మా సాంప్రదాయాన్ని మారుస్తున్నారు. మతం మార్పిడి అంటే అర్థం ఏమిటంటే సాంప్రదాయ మార్పిడి. దేవుణ్ణి మార్చుకోవడం గురించి కాదు. మతం అంటే దేవుడు కాదు, ఆచారాలు సాంప్రదాయమే మతం. ఏమండి, దేవుడంటే ప్రేమ, దేవుడంటే జ్ఞానం, దేవుడంటే ఆజ్ఞ. కాబట్టి ధర్మం, దేవుడిచ్చేవి ధర్మం, మనుషులు జరిగించేవి ఆచార సాంప్రదాయాలు. వీటి గురించి సరి అయిన అవగాహన లేకపోతే ప్రమాదమే. సున్నతిని నిషేధించిన పౌలు గారే తిమోతికి సున్నతి చేయించాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే కొందరు యూదులకు సువార్త ఆటంకముగా ఉండకుండానట్లు, సువార్తకు ఆటంకం కాకుండా ఉండాలని సున్నతి ఇప్పించాడు. ఇప్పించి ఏమన్నాడు? సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందక పోవుట యందు ఏమీ లేదు. ఈరోజు మనం వారికి ఏదో విదేశీ సాంప్రదాయాలు తెచ్చి పెడుతున్నట్లు అనిపిస్తుంది. క్రైస్తవ్యం విదేశీ సాంప్రదాయమా? అయితే ఆచార పరమార్థాలు తెలుసుకోవలసిందే. క్రైస్తవ్యం విదేశీ పరమార్థం, క్రైస్తవ్యం విదేశీ మతం కాదు, విదేశీ సాంప్రదాయం కాదు. క్రైస్తవ్యం విశ్వ సాంప్రదాయం. దేవునికి స్తుతి కలుగును గాక. యూనివర్సల్ లా వెంబడించేవాడే క్రైస్తవుడు. ఇది సమాజానికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ మాట చూడండి. చదివేవారు మైక్ దగ్గర పెట్టుకోండి, అందరికి అర్థమయ్యేటట్లు చదవండి. ఖచ్చితంగా మైక్ ఆన్ అయిందో లేదో కూడా చూసుకోండి. స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్లు చేయండి. దేవుని ఆలోచన ప్రజల్లోనికి పంపించడమే మన బాధ్యత. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ మాట. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చా ఎవనికిని అవకాశం ఇవ్వకుడి. ఏమన్నారండి? మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇవ్వకుడి అంటే తీర్పు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ కింద వచనంలో మాట అన్నారు, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇది రాబోవు వాటి ఛాయ మాత్రమే అంట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మన దేశంలోని హైందవ్యం ఎక్కువగా పూజలు, వ్రతాలు, పునస్కారాలు చేస్తుంది. నన్ను అడిగారు ఒక పూజారి,
సమాజాన్ని కూడా అడిగారు, మరో పూజారి. తర్కంలో చర్చలో కూడా అడిగారు ఇంకొందరు పూజారులు. మేము పూజలు, వ్రతాలు, పునస్కారాలు చేస్తాం, మీరెందుకు చెయ్యరు? మేము దీపాన్ని వెలిగిస్తాం, మీరెందుకు వెలిగించరు? మేము హారతిస్తాం, మీరెందుకు ఇవ్వరు? మేము పువ్వులను సమర్పిస్తాం, మీరెందుకు సమర్పించరు? ఎందుకు దీపం పెట్టరు అని అడిగారు. ఇప్పుడు మీరు చెప్పే సమాధానం ఏంటో చెప్పనా? క్రైస్తవ సమాజం ఏం చెప్తుందో తెలుసా? మేము యేసుని నమ్ముకున్నాం, అందుకే పెట్టట్లేదు. ఇప్పుడు వారికి ఏమర్థమవుతుందో తెలుసా? యేసు వచ్చి సాంప్రదాయాలు మార్చాడు, యేసు వచ్చి ఆచారాలు మార్చాడు, యేసు వచ్చి మోసే పద్ధతులను మార్చాడు అని ఆనాటి పెద్దల అభ్యంతరపడింది. ఇందుకే చూడండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయా నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. చూసారా? మోషే నియమించిన ఆచారం 6వ అధ్యాయం 14 చూడండి. అపోస్తుల కార్యం 6:14. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. చూసారా? ఆనాడు వారికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఇంకోసారి చదువుతారు, వినండి. ఈ నజరేయుడైన యేసు ఎవరు? ఎక్కడున్నాడు అక్కడ యేసు? అయినా సరే ఎందుకు ఆయన నిందిస్తున్నారు తెలుసా? అక్కడికి వచ్చిన వారు ఆచారములను మారుస్తున్నట్లుగా కనబడింది, సాంప్రదాయాలను మారుస్తున్నట్లుగా కనబడింది. ఓ క్రైస్తవ్యమా, మేలుకో, బుద్ధి తెచ్చుకో, సిగ్గు కలుగుటకి ఇలాగూ చెప్పుచున్నాను, నీ బుద్ధి లేనితనం క్రీస్తుకు అవమానాన్ని తెచ్చిపెట్టింది ఈరోజు వరకు. మిమ్ములను బట్టియే కదా నా నామము అన్యజనులలో దూషింపబడుతుంది. దేవుని ప్రజ, ఎందరో నీతిమంతులు, ఎందరో పరిశుద్ధులు, పెద్దలు జ్ఞానము లేకుండానే మాట్లాడిన మాటలు జ్ఞానమై ఉన్న క్రీస్తుకు అవమానంగా మారాయి. ఈ నజరేయుడైన యేసు చూడండి, ఈ చోటును పాడు చేసి ఏమి చేసేంట? ఇదే అభిప్రాయం ఐంధవ సహోదరులకు కూడా ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు బుద్ధి తెచ్చుకొని మాట్లాడడం, బుద్ధి తెచ్చుకొని సువార్త చేయడం, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా ఉండి ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడితే ఈ నింద ఎందుకు వస్తుంది? ఇంకొకసారి క్రైస్తవ సమాజం తన ఆలోచన విధానం నుండి యూటర్న్ తీసుకోవాలి. పౌలు గారు పూర్తిగా నేర్చుకున్న తర్వాతే వెళ్ళి సువార్త చేసినట్లుగా అందరు ఇంకొకసారి సువార్త చేయడం నేర్చుకోవాలి. పౌలు గారి సువార్తను అనుసరించి సువార్త మర్మమును బోధించడం నేర్చుకోవాలి. ప్రతి వాడికి ఈరోజు అధిక నీతి ఎక్కువైపోయింది, అధిక పరిశుద్ధత ఎక్కువైపోయింది. ఆ పేరు ఉచ్చరించకూడదు, ఈ పేరు ఉచ్చరించకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. హృదయమును కృపను బట్టి స్థిరపరచుకొనుట మంచిది. ఏది చెయ్యదగినదో ఏది చెయ్యకూడదో మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలిసి అయి ఉన్నది. నీవు చేసే పద్ధతులు, నువ్వు చేసే ఆచార సాంప్రదాయాలు, నీ పద్ధతి విధి విధానాలు సువార్తకు ఆటంకంగా లేకుండా చూసుకొని చెయ్యాలి. నీవది ఎందుకు చెయ్యట్లేదో కూడా ఎదుటివాడికి న్యాయంగా అర్థం కావాలి. అది క్రైస్తవ భక్తి. కానీ మొదటి నుంచి లోకమునకు వేరై ఉన్నాం అనే మాటను అపార్థం చేసి పౌలు చెప్పాడు, లోకానికి వేరై ఉండడం అంటే వారికి దూరం అవడం కాదు. అలా అయితే మనం లోకం నుండే వెళ్ళిపోవలసి వస్తుంది అని. చూడండి, ఆచార సాంప్రదాయాలు, పరమార్థాలు. ఈరోజు అంశం ఏమిటి? ఆచార పరమార్థాలు. భారతదేశ సాంప్రదాయాలలో, ముఖ్యంగా హైందవ సాంప్రదాయాలలో ఏమండి, మత సాంప్రదాయాలు వేరు, దేశ సాంప్రదాయాలు వేరు. రెండు ఒకటి కాదు. అనేక మతాల సమ్మేళితం మన దేశం. కాబట్టి అనేక మతాల సాంప్రదాయాలు దేశమెల్లలా వ్యాపించాయి. వారి వారి సాంప్రదాయాలు ఉంటుండగా మతభేదం లేకుండా అందరూ పాటించే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి.
మీరు చెప్పండి, అన్నప్రాసన్న కార్యక్రమం హైందవులు మాత్రమే జరిగిస్తారా, క్రైస్తవులు కూడా జరిగిస్తారా? చెప్పరే. నిశ్చితార్థం హైందవులు మాత్రమే జరిగిస్తారా, క్రైస్తవులు కూడా జరిగిస్తారా? తాళి కట్టడం హైందవులు మాత్రమే చేస్తారా, క్రైస్తవులు కూడా చేస్తారా? 9 నెలల గర్భవతికి ఏం చేస్తారు? శ్రీమంతం హైందవులే చేస్తారా, క్రైస్తవులు కూడా చేస్తారా? మరి ఏమిటండి వారు చేసినవి మనం కూడా చేస్తున్నాం అంటే? నేను అదే చెబుతున్నాను, కొన్ని దేశ సాంప్రదాయాలుగా నిలుచున్నాయి, అందులో పరమార్థాన్ని గుర్తించి జరిగిస్తున్నాం. అలాగే మరికొన్ని ఉన్నాయి, మతానికి సంబంధించిన సాంప్రదాయాలు వేరు, దేశానికి సంబంధించిన సాంప్రదాయాలు వేరు. మత సాంప్రదాయాలే దేశ సాంప్రదాయాలంటే కుదరదు. ఎందుకంటే ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇది సింధు దేశం. మహమ్మదీయులు ఈ సింధును కాస్త వారికి సి పలకగా హిందూ చేశారు. తర్వాత హిందూ అయింది. భాషాపరమైన పొరపాటు ఏదైనా భావం మాత్రం స్ఫురించేది ఒకటే కాబట్టి సింధు అయినా హిందూ అయినా అలాగే భావించి పిలుస్తున్నాం. ఓకే, బైబిల్లో కూడా హిందూ దేశం అని రాయబడింది. ఎందుకంటే బైబిల్ తర్జుమా చేసే సమయానికి ఈ సింధు దేశాన్ని హిందూ దేశం అని పిలవడమే వాడుకలో ఉంది కాబట్టి తర్జుమా చేసేవారు కూడా వాడుకలో ఉన్న పదాన్నే చేర్చారు. ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే సరి అయిన ఆలోచన ప్రజల్లోనికి వెళ్తుంది. మురికి కుండలో ఎన్ని పాలు పోస్తే అవి బాగుంటాయి చెప్పండి? సువార్త జ్ఞానం తెలియకుండా ఎంత సువార్త చేసిన ప్రయోజనం లేదు, నష్టమే ఎక్కువ జరుగుతుంది. విషము పూసిన ఏమండి తేనె గూలికలు, ఇవి విషము పూసిన తేనె గూలికలు, పైకి తీయగా ఉన్నా లోపల మాత్రం విషం ఉంటుంది. అజ్ఞానం, అది బుద్ధిహీనత లాంటిదే. నువ్వు చెప్పే సువార్త తేనె లాంటిదే కావచ్చు, కానీ అజ్ఞానం విష రూపంలో ఉంది. అది విపరీతమును చేస్తుంది, విపరీత కార్యాలు చేస్తుంది. ఒకనాడు కేవలం సింధు ప్రజలు మాత్రమే ఉన్నారు, కానీ కాలక్రమేపీ అనేక మతాలు సమ్మేళితమయ్యాయి. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశాన్ని అణిచివేస్తుంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కలిసి పోరాటం చేసి స్వతంత్రం తెచ్చుకొని అందరికీ ఇది సొంతిల్లు అయిపోయింది. దేవునికి స్తుతి కలుగునుగాక. అందరూ వలస వచ్చి ఈ ప్రాంతంలో నివసించి ఆ తర్వాత దేశం కోసం పోరాడడం ద్వారా, ప్రాణాలు ఇవ్వడం ద్వారా అందరి సొంతిల్లు అయిపోయింది ఈ దేశం. అప్పటి నుండి అందరం కలిసి బ్రతుకుతున్నాం. సెక్యులరిజం అందుకే వచ్చింది మన దేశంలో, ప్రజాస్వామ్యం అందుకే ఉంది మన దేశంలో. అందరూ కలిసి సంపాదించుకుంది సొంతిల్లు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏ ఒక్కరి సాంప్రదాయం దేశ సాంప్రదాయం అవడానికి వీల్లేదు. మెజారిటీ పెరిగినా త్యాగానికే విలువ, మెజారిటీ పెరిగినా న్యాయానికే విలువ. అందుకే రాజ్యాంగ ప్రకారంగా అందరికీ సమాన హక్కు ఉంది, అందరికీ సమాన హక్కు ఉంటుంది. అనవసరమైన పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి న్యాయాలను దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూడకుండా అప్లై చేస్తే మరలా అక్కడ మనువాదమే వచ్చేస్తుంది, మరుగైపోతుంది న్యాయం. ఇటు పీఠాధిపతులకు, స్వామీజీలకు, ఇటు క్రైస్తవ బోధకులకు, సువార్థికులకు, క్రైస్తవ సంఘాలకు, హైందవ సమాజానికి అందరికీ అర్థమయ్యేటట్లు చెబుతున్నాను. ఈ సండే స్పెషల్ ఆలోచన విధానాన్ని నేర్చుకోండి, ఆచార పరమార్థాలు తెలుసుకోండి. మేమెందుకని దీపాలు పెట్టము, మేమెందుకని హారతి ఇవ్వము, మేమెందుకని పువ్వులు మానేసాము? కారణం ఏమిటి అంటే ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆచార సాంప్రదాయాలు ఛాయ మాత్రమే అంట. ప్రతి ఆచారము, ప్రతి సాంప్రదాయం కూడా మరొక పరమార్థాన్ని ఆనుకొనుంది.
చిన్నపిల్లలు వచ్చి తాతగారు మనం ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, ఇదిగో ఈ కారణం చేత మనం దీనిని చేస్తున్నాము అని చెప్పడానికి ఏదో ఒక పరమార్థాన్ని ఆనుకొనుంది ఆచారం. తాతగారు ఈ ఆజమేధ యజ్ఞం ఎందుకు చేస్తున్నాం, ఈ ఆవును, ఈ గొవ్వును, ఈ మేకను ఎందుకు చంపేస్తున్నాం? అప్పుడు ఆనాటి ప్రజలు చెప్పాడు, మన పితరులకు పరమాత్ముడు దర్శనమిచ్చి, పరంజ్యోతిగా వారికి దర్శనమిచ్చి చెప్పాడు, నేను ఇలాగే వచ్చి మీ కొరకు మరణించి తిరిగి లేస్తాను. అందుకే వేమనమాచ్యుడు కూడా అన్నాడు కదా, చిత్రమెంత గొప్పది మహిమను కన్నది చిన్నది కుమారుని, తండ్రి లేని కుమారుడు దాత్రినేలున్ విశ్వధాభిరామ వినురవే. మహానుభావులెందరో ప్రవచించారు ఆయన వస్తాడని. ఆయన వచ్చి మరణించి మన పాపముల నిమిత్తము ప్రాణమును బలిగా అర్పించి తిరిగి లేస్తాడు. ఆయన రాకపోతే మనకు మోక్షం లేదు. ఆయన ఎక్కడ పుడతాడు? సూర్యుని ఉత్పత్తి స్థానము భువనపు నాభి, అంటే భూమికి బొడ్డు లాంటి ప్రదేశం, మధ్యప్రదేశం. ఆయన యజ్ఞం ఎక్కడవుతే అది భువనపు నాభి అని గుర్తుపట్టారు శుక్లయజుర్వేదంలో మహానుభావులు, భక్తులు, ఋషులు. అన్నింటినీ ఒకచోట క్రోడీకరించి క్రూర ఆలోచన పక్కన పెట్టి శిష్యులమై నేర్చుకోవాలనుకుంటే సత్యం మరలా బోధపడుతుంది, బయలుపడుతుంది. దేవునికి స్తుతి కలుగునుగా. క్రైస్తవుల్లోనే కొందరు మూర్ఖులు దాపురించారు, ఆ గ్రంథం మనది కాదు, ఆ పేరు మనం ఎత్తకూడదు. ఎవరికి ఏది పూర్తిగా తెలియకపోయినా సరే వారు పెరిగిన దాన్ని బట్టి, వారి హిమవస్త్ర తత్వమును బట్టి, అధిక పరిశుద్ధత, అధిక నీతిని బట్టి మాట్లాడతారు. ఇలాంటి నోరు బారేసుకునే దుర్మార్గుల వల్ల క్రైస్తవ సమాజము ఇప్పటికీ మత ప్రచారంగానే మిగిలిపోయింది. ఏర్పరచబడ్డ వారిని మోసం చేసేది సాతాను కాదు, సాతాని బుద్ధి లేని వాళ్ళను వాడుకుంటున్నాడు. ఒకడంటున్నాడు, అన్య దేవతల పేర్లు మన నోటితో ఉచ్చరించొద్దు కదా అంట. సువార్త ఎలా చెబుతావా నోటితో? అవునా? మరి ప్రసంగాలు చేస్తుంటే శత్రుకు వలె, మేషకు వలె, అబెద్నోగుల వలె అని బలగుద్దుతావు. ఆ పేర్లు ఎవరివి? ఎస్తేరు అనే పేరెవరిది? మరలా ఏడిచి మరి అడుగుతావు వాళ్ళలాగా నన్ను వాడుకో అని. స్వయం వైరుధ్యం కాదా? ఉచ్చరించడం అంటే నోటితో పలకడమే పాపమా? అయితే అది ధర్మశాస్త్ర కాలంలో నియమించబడ్డ కఠిన కర్తవ్యమే అవుతుంది. క్రీస్తు కాలములో పరమార్థంగా మారుస్తున్నాం దాన్ని. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఈరోజు చెప్తున్నాను వినండి. క్రైస్తవ సమాజం హారతి ఎందుకు ఇవ్వదో హైందవ సమాజం తెలుసుకోవాలి. హైందవ సమాజం కొందరు రెచ్చగొడుతున్నట్లుగా ఆలోచించక, ఆలోచన చెబుతుండగా ఆలకించాలి. మేము సాంప్రదాయాల్ని మార్చలేదు, ఆచారాల్ని మార్చలేదు. మన ఆచారాలు, సాంప్రదాయాలు అలాగే ఉన్నాయి. వాటిలో పరమార్థాన్ని విశ్వసించడం ప్రారంభించాం, అందుకే అవి చేయడం కనబడట్లేదు. హారతిచ్చి దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళం ఒకనాటి దినాల్లో. కానీ రోమాపత్రిక చెప్పింది ఒక మాట చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి మాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. ఏమిటంటండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకప్పుడు కర్పూరం బిళ్ళతో హారతిచ్చే వాళ్ళం. ఎప్పుడైతే అది కేవలం ఒక సూచన, ఆ హారతి వల్ల దేవునికి లాభమేమీ లేదు. దేవుడు ఆ హారతిని ఎందుకని పెద్దల ద్వారా అలవాటు చేశాడంటే, మన జీవితమే, మనమే హారతిగా మారాలి అనేది దాని పరమార్థం. ఈ ఆచార పరమార్థం ఏమిటంటే, బిళ్ళతో హారతి కాదు, బ్రతుకుతో హారతి అవ్వాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. సజీవ యాగముగా మనమే ఆయనకు హారతి అవ్వాలి.
ఈసారి నిప్పు పెట్టక్కరలేదు, నిప్పు లాంటి సత్యము మనసులో పెట్టుకుంటే లోకానికి వెలుగైపోతాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఆలోచించండి, హారతిచ్చిన తర్వాత మనం ఏం చేసేవాళ్ళం? కంటికి హద్దుకునే వాళ్ళం. దేవునికి హారతిలా మారిపోయినటువంటి దైవజనుడు ఎదురుపడితే చెయ్యి పైన పెట్టుమని అడుగుతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత స్పష్టంగా రాయబడింది. ఆచారాన్ని మార్చామా, దాని పరమార్థాన్ని వెంబడిస్తున్నామా? దీపాలు ఎందుకు పెట్టడం మానేశారు మీరు అని అడిగారు. అందరికీ ఆలోచన రాకపోవచ్చు, వచ్చిన ఆలోచన చెబుతున్నాను. ఒక చర్చలో కూడా ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, దీపాలు ఎందుకు పెట్టరు మీరు, సాంప్రదాయాన్ని మార్చేశారన్నాడు. లేదు మార్చలేదు. ఒకప్పుడు నూనె పోసి దీపము పెట్టడం బైబిల్లో కూడా ఉంది, ప్రత్యక్ష గుడారములు అది జరుగుతూనే ఉంది. కానీ అది ఛాయ మాత్రమే, నిజ స్వరూపం క్రీస్తులో ఉందని తెలిసిపోయింది. చూడండి హెబ్రీ పత్రిక, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ మాట చూడండి. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమైన, చూసారా, పరలోక సంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఇప్పుడు అక్కడ జరిగినదంతా ఏమిటనమాట? పరలోక సంబంధమైన వాటికి ప్రతిరూపం, రిఫ్లెక్షన్ మాత్రమే. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది, ఉపమాన పరిభాష. అసలైన దాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పదగినది, చూపించదగినది, ఎగ్జాంపుల్. అలాంటివి ఎగ్జాంపుల్స్లో భాగంగా ఈ దీపం కూడా. అదే హెబ్రీ పత్రిక 10:1 చూడండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక. ఏమిటంట? ఆ వస్తువుల నిజస్వరూపము కలిగినది కాదు. అందుకని ధర్మశాస్త్రం యొక్క నిజస్వరూపాన్ని వెంబడించడానికి క్రైస్తవులు బయలుదేరితే అపోస్తుల కార్యం 16లో ఏమన్నారు? వీరు గలిబిలి రేపుచున్నారు, మోసే ఆచారములను మార్చుచున్నారు. ఆనాడు కూడా వారు చేసింది ఏమిటంటే సడన్గా ఆచారాలు మార్చి చూపించారు, కానీ ఈ ఆచార పరమార్థం ఇది అని లేఖనాలను చూపించలేకపోయారు. క్రైస్తవ సమాజమా, మనం ఆచారాలు మార్చుకోలేదు, సాంప్రదాయాలు మార్చుకోలేదు, దాని పరమార్థాన్ని స్మరిస్తున్నాం, పరమార్థాన్ని జరిగిస్తున్నాం. ఆనాడు దీపం పెట్టిన మనం ఈనాడు ఎందుకు దీపం పెట్టట్లేదంటే, ఆనాటి దీపము నూనె పోసి దీపం పెట్టడం ఛాయగా ఇవ్వబడిన సాంప్రదాయం. కానీ దాని అసలు రూపం ఏమిటో తెలుసా? బైబుల్ దాని పరమార్థం చెబుతుంది. అందుకే సకల మతాలకు బైబుల్ మరలా పుట్టినిల్లవుతుంది. చూడండి ఒకసారి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ మాట. దీపం ఎందుకు పెట్టాడు క్రైస్తవుడు? లూకా సువార్త 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఇప్పుడు చెప్పండి, దీపము పెట్టొద్దన్నాడా, మనల్ని దీపం అవ్వమన్నాడా? దీపము పెట్టొద్దని బైబిల్ చెప్పలేదు. ఇన్నాళ్ళు దీపం పెట్టారు కదా నాన్న, ఇక టైం వచ్చింది, మీరే దీపాలు అవ్వండి, మీరే లోకానికి వెలుగవ్వండి. 5వ అధ్యాయం 35వ వచనం యోహాను సువార్తలో కూడా ఒక వ్యక్తిని దీపం అని పిలుస్తుంది లేఖనం. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఇప్పుడు చెప్పండి, దీపములు ఎందుకు పెట్టడం మానింది క్రైస్తవ్యం? ఎందుకు పెట్టడం మానింది? నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను. స్కూల్లో ఉన్న పాఠాలు కాలేజీలోకి వచ్చిన తర్వాత ఎందుకు అవే చదవరు మీరు? స్కూల్ని మర్చిపోయారా? స్కూల్లో నేర్చుకున్న జ్ఞానం మర్చిపోయారా? లేదు, ఆ ఫార్ములా అనుకునే పెద్దగా ఎన్నో జరుగుతున్నాయి. ఏబిసిడీలు రాని వాడికి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? ఏబిసిడి ఫార్ములానే ఇంగ్లీష్ రావడానికి ఉపయోగపడింది. అప్గ్రేడ్ అవుతున్నాం. ఏమండి, హైందవ్యంలోనే ఓ పెద్ద ఆయన ఇలా అన్నాడు, వేదములలో ఎక్కడ కూడా విగ్రహారాధన జరగలేదు,
కానీ విగ్రహ రూపాన్ని ఎందుకు పెడుతున్నామంటే దృష్టి నిలవడానికి. ఒకరోజు భక్తిలో సంపూర్ణ స్థితికి వచ్చినప్పుడు ఇంకా భక్తిలో ఇక విగ్రహం అక్కర్లేదు, పరమాత్ముని ఆత్మలో ఆరాధిస్తాం అన్నాడు ఆయన. సరి అయినదే కదా? సరి అయినదా కాదా? మనం ఏం చేస్తాం? అబ్బెబ్బే కుదరదు నికాల్దో. ఒకప్పుడు నువ్వు చేయలేదా? నీకు అర్థమైనది వారికి ఇంకా అర్థం కాలేదు, అర్థమయ్యేటట్లు చెప్పు, అపార్థమయ్యే స్టేట్మెంట్లు ఇవ్వకు. వారు ఒక విగ్రహాన్ని పెట్టి ఆరాధిస్తున్నారు, నువ్వు ఇంకా డబ్బును కులాన్ని విగ్రహంగానే పెట్టుకొని ఉన్నావు. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది? నీ హృదయములో అజ్ఞానం అనే విగ్రహం ఉంది. మీరు చెప్పండి, క్రైస్తవులు పేరుకు మారారు, కానీ ఆచారాలు, కులాలు, కట్నాలు మానుకున్నారా? వారు ఆ విగ్రహారాధన చేస్తున్నా సరే చాలామంది యథార్థంగా బ్రతికిన వారు ఉన్నారు. మరి క్రైస్తవుల్లో ఈ కుల కట్నాలు మానకుండా ఎందుకున్నారు ఇంకా? కాబట్టి కంట్లో దూలం ఉంది, నలుసును చూసి ఎగిరిపడుతున్నారు. అక్కర్లేదు విగ్రహారాధన తీసేయండి, అది తీసేయండి, ఇది తీసేయండి, ఏం చెప్పొద్దు. వస్తానని చెప్పినవాడు, ఋషులతో మాటిచ్చినవాడు, ఎవరు వస్తారని ఎదురు చూశారో ఆయన వచ్చేసాడని నిరూపిస్తే చాలు. ఇంకేం మార్చొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఏది చెప్పాలో అదే చెప్పండి, ఏది అర్థమవ్వాలో అదే అర్థమవుతుంది. అధిక నీతిమంతులు ఎక్కువైపోయారు. ఎవరికో చెబుతారు అర్థమయ్యేటట్లు, వాడికి అర్థం కాదు, వాడు వెళ్ళి ఇంకా వేరేలా చెప్పేస్తాడు. ఏంద్రా అంటే, వీళ్ళు తీసేయమన్నారు అందుకే తీసేశాను, వీళ్ళు మానేయమన్నారు అందుకే మానేశాను. క్రైస్తవుడు బుద్ధి తెచ్చుకోవాలి ఇకనైనా, క్రైస్తవ సేవకులు బుద్ధి తెచ్చుకోవాలి ఇకనైనా. ఎందరూ కన్నీళ్లు గార్చి సేవ చేస్తున్నారు, ప్రాణాలు ఇచ్చి సేవ చేస్తున్నారు, డబ్బంతా సేవలో పెట్టి సేవ చేస్తున్నారు. నింద వచ్చింది ఒకటి, దశమ భాగాల కోసమే సేవకులు సేవ చేస్తున్నారంట. ఒక వారం మనతో ఉండమనండి, అర్థమవుతుంది. వచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. ఎవరో కొందరిని చూస్తున్నారు, నేను అదే చెప్తున్నాను, కొందరిని చూస్తున్నారు. సినిమాల్లో వాటిల్లో వీటిల్లో ఏ చర్చ్ చూపిస్తారు ఎక్కువగా? ఏ సాంప్రదాయం కలిగిన చర్చలు చూపిస్తారు? ఇండిపెండెంట్గా సేవ చేస్తున్న వారిని చూపిస్తారా? ఇంకా నేను చెప్పనేలా? ఆ పేర్లు మీకు తెలియదా? మీరు సినిమాలు చూడని మనుషులా? ఒకప్పుడు చూశారు కానీ రోతనో నుండి మనం ఈరోజు పైకి వచ్చాం. ప్రతి వ్యక్తి జీవితంలో రోత జీవితమే. వాడు పరివర్తన చెందుతున్నాడు, మారుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. అదిగో ఆ దౌర్భాగ్యం, ఆ ఆచారం ఇప్పటికీ లోకానికి అలాగే చూపించబడుతుంది. వారిని బట్టి, డబ్బు కోసమే సేవ చేస్తున్న కొందరు దుర్మార్గులను బట్టి మిగతా వాళ్ళని అదే కట్టాన గడుతున్నారు. ఏమండి, బైబిల్లో ఉంది కాబట్టి దశమ భాగాల ప్రస్తావన, అది మనం వెంబడిస్తున్నాం, జరిగిస్తున్నాం. అది ధర్మశాస్త్ర కర్మకాండ కాదు కాబట్టి వెంబడిస్తున్నాం. ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాము చేశాడు కాబట్టి వెంబడిస్తున్నాం. అవునా? అబ్రహాము దేనిని విశ్వసించి దాన్ని జరిగించాడో దాన్ని విశ్వసించి మనం దీనిని జరిగిస్తున్నాం. అవునా కదా? తప్పు పట్టాలంటే ప్రతిదాన్ని తప్పు పట్టవచ్చు, తప్పు పట్టక్కర్ల. అందులో పరమార్థం తెలుసుకున్నవాడే బుద్ధి గలవాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, దీపాన్ని ఎందుకు పెట్టాం? దీపాన్ని పెట్టడం మానేసామా? దీపాన్ని పెట్టడం మానేసామా? మానలేదే. మనం దీపం అయ్యాం. కానీ తెలియక ఏం చెప్పేశారు? దీపం మేము పెట్టాం సార్, మేము ఆకాశం చూడిపడ్డాము. డైరెక్ట్ దేవుడే కంటి అలా పుట్టుక్కుమని పడ్డాం మేము, అందుకే దీపం పెట్టాం అని చెప్పేశారు. అపార్థం కాకపోతే ఏమవుతావు? పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం రెండు కలగలిపి కదా భక్తిలో సాగాలి. ఆచార భక్తి, మూఢ భక్తి. ఆ శద్రక మేషక అబేద్నెగోలు ఏ కారణంతో వారు అక్కడ చేశారు దాన్ని మర్చిపోయి ప్రతి దాంట్లో శద్రక మేషక అబేద్నెగోలను కాలరెగరేస్తున్నారు. పౌలు గారికి తెలియదా ఎలా ఉండాలో? నేను శద్రక మేషక అబేద్నెగో అనొచ్చుగా. ఎందుకు గంపలోంచి దూకి పరిగెత్తాడు? ఎందుకు సమయం కోసం ఎదురు చూశాడు? ఎందుకు క్రీస్తు కూడా ఒక చోట నుండి తప్పించుకొని వెళ్ళాల్సి వచ్చింది? ఇంకా నా టైం రాలేదు.
ఇప్పుడే వీళ్ళు రాళ్లతో కొట్టి చంపితే ప్రజలకు జరగవలసిన మేలు జరగదు, నేను రాళ్లతో కొట్టబడి చావకూడదు, నేను ముందే చెప్పినట్లుగా శిలువపైనే వేదాలలో యూపము అని ఉంది, యజ్ఞయూపము, మ్రానుపైనే మరణించాలి, లేదంటే ప్రవచనాలు నెరవేరవు అని తప్పించుకున్నాడు. కానీ భయపడి కాదు తప్పించుకున్నది. క్రైస్తవ్యం ఈరోజు లోకానికి అపార్థమవుతుంది. లోకానికి త్వరగా అర్థం అవ్వాలి. క్రైస్తవ్యం రానున్నవాన్ని, వచ్చిన వాణ్ణి, రాబోతున్న వాణ్ణి గుర్తించినటువంటి దేవుని కుటుంబం, వచ్చిన వాణ్ణి గుర్తించి ఆచారాలను పరమార్థంగా మార్చుకున్నటువంటి దేవుని ఇల్లు క్రైస్తవ సమాజమని లోకం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దేవునింటిలో ఒకనాటి మోషే ఆచారాలు మొదలుకొని ప్రతి దేశ ఆచార సాంప్రదాయాలు పరమార్థముగా వెంబడిస్తున్నామే కానీ క్రియారూపకమైన భక్తి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ కాకుండా పరమార్థ సంబంధమైన క్రియగా మార్చబడింది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయవాడు క్రీస్తు నుండి బొత్తిగా కుట్టివేయబడ్డాడని ఒకచోట ఉంటే, క్రియలు లేని విశ్వాసము మృతమని మరో చోట రాయబడింది. క్రియలు మానుకోలేదు, విశ్వాస సంబంధమైన క్రియల్లోనికి వచ్చాం. ఆచార సంబంధమైన క్రియలలో నుండి పరమార్థ క్రియల్లోనికి వచ్చాం. మీరు చెప్పండి, హారతి మానుకున్నామా? కానీ కావాలని ఒక గిన్నెలో ఒక బిల్ల పెట్టట్లేదు, హృదయాన్నే హారతిగా అర్పిస్తున్నాం. దీపం మానుకున్నామా? బ్రతుకును దీపంగా మారుస్తున్నాం. ప్రతిరోజు మనలో ఉన్న చెడును, మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న తప్పులను, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని, గతంలో జరిగినవి మరలా జరగకుండా ఏం చేయాలని చూస్తున్నాం? మనం దినదినము దేవునికి అనుకూలంగా మారడానికి జ్ఞానము, బుద్ధి అనే అచ్చు ఒలివ నూనెని మనలో పోసుకుంటూ మనం దీపం అవుతున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో దీపస్తంభం సంఘానికి పోలిక. అందులో నూనె పోయబడుతుంది, అది మండుతూ ఉంటుంది. దీపం మానుకున్నామా? మనమే దీపం అయ్యామా? ఇకపోతే పువ్వులు. మీరు పువ్వులు, ఆకులు ఎందుకు దేవునికి సమర్పించరు అని ఇక్కడ కూడా చెప్తున్నాను. మేము పువ్వులు, ఆకులు సమర్పిస్తూనే ఉన్నాం. నీటి కాలువల ఏరన నాటబడిన వృక్షమై ఆకులు ఫలిస్తున్నాం. పువ్వుల విషయానికి వస్తే సువాసనగా మారి పువ్వు అవుతున్నాం. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. సంఘాలు నేర్చుకోవాలి. వారు అడిగినప్పుడు మీరు చెప్పే సమాధానం తప్పుడు సమాధానం. అందుకే వారు ఓహో మానుకున్నారు అంటున్నారు. కానీ మనం క్రియలలో ఆచారం చేస్తుంటే వారు క్రియలలో పరమార్థాన్ని నమ్ముతున్నారని వారు ఎప్పటికి గుర్తిస్తారో తెలుసా? బుద్ధి కలిగి నువ్వు చెప్పగలిగిన సమాధానం సరిగ్గా లేనప్పుడు వారు ఎప్పుడు నిన్ను అపార్థం చేసుకుంటారు. బుద్ధి కలిగి నువ్వు చెప్పే సమాధానం పరమార్థమని గుర్తించినప్పుడు వారు నిన్ను అపార్థం చేసుకోరు. చదవండి ఆ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఏమై ఉన్నాము? క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. చూసారా? ఇప్పుడు చెప్పండి, పువ్వులు మానుకున్నామా? మనమే పువ్వుల సువాసన అయ్యామా? మరేమిటండి? వారికి ఆచారం చేయడమే భక్తి అనేది నేర్పించబడింది. మనకేమో ఆచారాలలో పరమార్థం చూసి ఆరాధించడం నేర్పించబడింది. వారు కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు, మనము హృదయాన్ని అర్పించి పూజ చేస్తున్నాము. కొబ్బరికాయ ఎందుకు కొడతారు తెలుసా? ఎవరు అంటుకొని ముట్టుకొని నీళ్లు దేవునికి సమర్పించాలి అనే మంచి హృదయం, అది మంచి ఉద్దేశం, అది అందుకు కొబ్బరికాయ కొడతారు. మరి ఎవరు అంటుకొని నీరు, ఎవరు ముట్టుకొని నీరు ఎక్కడుంది? కొబ్బరికాయలు తప్ప ఇంకెక్కడ లేదు కదా, అవునా కదా? అందుకని ఆ నీటిని సమర్పించాలనే ఉద్దేశం అంతే. అయితే పశ్చాత్తాపము వలన కలుగు నీరు, కన్నీరెంతో పవిత్రము, అది దేవుణ్ణి దింపుతుంది మన కోసం. అది కూడా ఎవరు ముట్టనిదే పశ్చాత్తాప కన్నీరు కారిస్తున్నాం మనం. కొబ్బరికాయ నీరు
హృదయంలో పశ్చాత్తాపం లేకపోయినా వస్తుంది, కానీ పశ్చాత్తాప కన్నీరు దేవుణ్ణే హృదయంలోనికి తెచ్చేస్తుంది. కొబ్బరికాయ కొట్టడం మానేసామా? నిజమైన ఎవరు ముట్టని నీరు కార్చడం నేర్చుకున్నామా? అందుకండి కన్నీరు గార్చి ఏడిచి ప్రార్థన చేసేది సంఘాల్లో. ఏడుపుగొట్టు మొకాలం కాదు, మొత్తం ఏడుపుగొట్టు ప్రపంచాన్ని బాగు చేద్దామని ఏడుస్తున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఈ ఐడియాలజీ క్రైస్తవ సమాజం అంతటా క్రైస్తవ సేవకుల హృదయాల్లో వ్యాపింపనివ్వండి. మన దేశ సాంప్రదాయాలను మనం మానుకోలేదు, అందులోని పరమార్థాన్ని మనం వెంబడిస్తున్నాం. దాన్ని క్రియల్లో చెయ్యట్లేదు, మనం ఆత్మలో వాటిని అమర్చుకున్నాం. ఆమేన్. ఒకప్పుడు స్లేట్ తీసుకొని స్కూల్కి, తర్వాత బ్యాగ్ వేసుకొని స్కూల్కి, ఆ తర్వాత లాంగ్ నోట్స్ అన్నీ పెట్టుకొని పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేంటి, ఒక ట్యాబ్ పట్టుకొని ఊపుకుంటూ పోతున్నారు కొందరు. అవునా? ఏమిరా మన సాంప్రదాయము మానితివి, 2 బ్యాగులేవి మోయము అంటే అది కాదు సార్. అదంతా కూడా ఈ ల్యాప్టాప్లో మోసేస్తున్నాను. మొత్తం ఆ పుస్తకాలన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు ల్యాప్టాప్లో ఉన్నాయి. అప్పుడు అంత పెద్ద బరువు మోయాల్సి వచ్చేది. మ్యాటర్ మొత్తం దొరకడం కావాలి, కానీ బ్యాగులు మోయడం ఇదే సూత్రం ప్రకారంగా వాటిని చెయ్యడం ప్రాముఖ్యం కాదు, వాటి పరమార్థాన్ని వెంబడించడమే ప్రాముఖ్యం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం ఎందుకు అపార్థమైంది హైందవ్యానికి? వాస్తవానికి ఏమండి, హైందవ సాంప్రదాయం ప్రపంచ దేశాలన్నిటి సాంప్రదాయాల కంటే గొప్పదే, కాదని చెప్పడానికి లేదు. నా దేశంలో ఉన్న హైందవ సాంప్రదాయం గొప్పది. నేను హైందవుణ్ణి. నా హైందవ గ్రంథాలు ఏ పరమాత్ముని వెతికాయో ఆయన దొరికిన వాణ్ణి, ఆయన్ని పొందిన వాణ్ణి. ఆచారాలు క్రియల్లో వారు చేస్తుంటే దాని పరమార్థాలను విశ్వసించి బ్రతుకుతున్న వాణ్ణి, భారతీయ క్రైస్తవుణ్ణి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రజ, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఇలాంటి బుద్ధి నేర్చుకోకుండా సువార్త చెప్పడానికి వెళ్ళి మేము నీతిమంతులము పరిశుద్ధులము నెలువు టంగిలేసుకొని తిరిగేదము అంటే కుక్కలు కూడా ఎంబడపడేను, బుద్ధి లేకపోతే సరే. ఆ సినిమాల్లో చూపించే చర్చిలు ఏంటో మీకు తెలుసు కదా, వాళ్ళని అంటున్నా, నీకు బుద్ధి లేకపోతే సరే కొందరు కల్పించిన సాంప్రదాయాలను ఆచరిస్తూ లోకానికి కొత్తగా కనబడే ప్రయత్నం చేశావు. సువార్త చేయడానికి కూడా నిలువుట అంగిలేసుకొని బయటకు వస్తారు వీళ్ళు. నేను వాటికి వ్యతిరేకం కాదు, వాటి వల్ల జరిగినటువంటి అజ్ఞానం చెప్తున్నాను. ఎవరా అంటే అవి వేసుకోకపోతే వాళ్ళు జీతాలు ఇవ్వరు, చేస్తారు. నేను చెప్తున్నాను, డబ్బు కోసం పని చేసే వాళ్ళు లేరని కాదు, ప్రతి మతంలో అలాంటి మూర్ఖులు ఉన్నారు. దేవుడు వాడుకునే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణే వాడుకునే మహానుభావులు కూడా ఉన్నారు. దేవుడు వాడుకునేవారు ఉన్నారు, దేవునినే వాడుకునేవారు ఉన్నారు. అలా ఎలా అందరిని ఒక కట్టాన కట్టేస్తారు? ఏమండి, ప్రతి మతంలో కూడా మూర్ఖులు ఉన్నారు, ఊచకోత కోసిన వారు ఉన్నారు. క్రీస్తును నమ్మిన బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి ఊతకోస కోసారంటే ఒకసారి ఆలోచించండి. స్వతంత్రం వచ్చిన కొత్తలో హైందవ మతంలో ఉన్నవారు ఎంతమంది ముస్లింలని హతమార్చలేదు? ఆ దినాల్లో కుదరలేదా? జరగలేదా? ప్రతిసారి కొందరు మూర్ఖులు అవగాహన లేకుండా తొందర పడతానే ఉన్నారు. పడలేదా? ప్రతి దాంట్లో ప్రతి చోట మూర్ఖులు ఉంటారు. అందరినీ ఆపాదించి చేయకూడదు. చరిత్ర తెలీదా? సాంప్రదాయాలు ఆచారాలు కాదు కోతగోసింది, సాంప్రదాయాలు ఆచారాలు కాదు ఇంకొకరిని హతమార్చింది. దాని పరమార్థం తెలియని మూర్ఖులు చేసినటువంటి పిచ్చి పనులు అవన్నీ కూడా. వాడు క్రైస్తవుడైనా ముస్లిం అయినా హైందవుడైనా ఎవరైనా కావచ్చు, పరమార్థం తెలుసుకోకుండా ఆచారాల కోసం మనుషుల్ని హింసించేవాడైతే ఈ గోమాత పేరిట ఎంతమందిని చంపలేదు? గోవును తల్లి అని దేవత అని ఎందుకు పిలిచారో తెలుసా? నిజంగానే ప్రతి గోవు దేవత అని కాదు. అలా ఎందుకు భావిస్తున్నారు అంటే వేదముల ప్రకారము గోవు యజ్ఞ పశువు.
అనేకుల కొరకు, అనేకుల పాప విమోచనల కొరకు యజ్ఞం అవుతుంది. తల్లిలాగా నన్ను కంటున్నావు, తల్లిలాగా నన్ను మోస్తున్నావు, తల్లిలాగే నాకు ప్రాణం పోస్తున్నావు అని ఉద్దేశంతో గోవును మాత అన్నారు. వేదం చెప్తుంది కదండి, వేదం చెప్పేది అబద్ధమా? కాబట్టి ప్రతి ఆచారంలో పరమార్థం ఉంది. ఆచార పరమార్థాలు గుర్తెరగకపోతే ఎవడైనా బుద్ధి లేనివాడే అని నేననలేదు, వేదం చెప్పింది. అవును అంటాడు మహర్షి, అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను. అతని తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు. ఏ అంధకారము? అజ్ఞాన అంధకారము. అజ్ఞాన అంధకారము. శ్రీమద్ ఆంధ్రవచన శుక్ల యజుర్వేదంలో చాలా స్పష్టంగా రాయబడింది, చాలా స్పష్టంగా రాయబడింది. జీవులు సమస్తము సృష్టించిన విశ్వకర్మను తెలుసుకోనారంట, తమలోనే ఉన్న అతనిని కనలేరంట. వారిని మాయా మంచు వలె ఆవరించి ఉన్నది, అది అజ్ఞానము. ఇహపర భోగముల యందు తృప్తి పొందుచు యజ్ఞయాగాదులు చేయుచు అందులోనే దేవుడు ఉన్నాడని, ఆచారమే దేవుడని భ్రమపడుతున్నారు. ఆచార పరమార్థాన్ని గుర్తెరగండి, సత్యదేవుడు దొరుకుతాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనం ఆచార సాంప్రదాయాలు మానుకున్నామా, వాటి పరమార్థం గుర్తించామా? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరెందుకు ముగ్గులు వేయట్లేదు అని అడిగితే మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అందుకే మానేసామంటారా? ఇంటికి అలంకరణగా మా బ్రతుకులను, మా విధి విధానాలను మార్చుకున్నాం. బయట ఒక ముగ్గు నా ఇంటికి అలంకరణ కాదు, ఇక నుంచి నా స్వభావమే నా ఇంటికి అలంకరణ. నా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ప్రేమే అలంకరణగా మారింది. ఆమేన్. ఎందుకు మనం మామిడి తోరణాలు కట్టడం మానేసాం అంటే మానలేదు, అది ఎందుకో అర్థం చేసుకున్నాం. తోరణాలు ఎందుకు కడతారంటే పీల్చిన గాలి, ఎక్కువ జనం ఉన్న చోట అది ఎందుకు కడతారు పండుగల టైంలో అంటే పీల్చిన గాలి అది తీసుకొని మరలా మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. నాకు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం చెట్లు పెడుతున్నాం ఎక్కువగా. ఎక్కడ ఫంక్షన్ అయినా ఏం చేస్తారు, మనం చెట్లు పెడతాం. ఎందుకు పెడతాం చెట్లు అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, మనం పీల్చిన గాలిని అవి తీసుకుంటాయి. అమ్మ మీరు మా ఫంక్షన్కి వచ్చారు కదా, రండి మీ కాళ్ళకు పసుపు పెడతానంటే కొందరు క్రైస్తవులు హెబే మేము లోకం నుంచి ఊడిపడ్డాం, పసుపు పెట్టుకోం. బుద్ధి లేకపోతే సరే. అసలు పసుపు ఎందుకు పెట్టేవాళ్ళు తెలుసా? అది తెలుసుకుంటే నువ్వు వద్దనవు. కొందరు బోధించేశారు అలాగా, పసుపు పెట్టకూడదు అది ఆచారం అంట. కాదండి, నువ్వు చెప్పేదే అపచారం, అది ఆచారం కాదు, నీ నోరు అపచారం. స్త్రీలకు పసుపు పెడతారండి, అది దైవత్వమే అయితే, అది ఆచారం అయితే పురుషులకు ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టరండి? అందులో పరమార్థం ఉంది. కాళ్ళకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా? ఆడవాళ్ళు ఫంక్షన్లు జరిగే చోట కానీ, ఇంట్లో ఎక్కువగా పనిచేసే చోట కానీ, కిచెన్లో కానీ వారు ఎక్కువ నీళ్ళల్లో మట్టిలో ఉంటారు కాబట్టి వాళ్ళు కాళ్ళు పగిలితే ఇన్ఫెక్షన్ అవుతుంది, క్రిములు అందులో చేరుతుందని ముందుగానే యాంటీబయాటిక్ పెడతారు కాళ్ళకి. ఒక యాంటీబయాటిక్ లేయర్ కోటింగ్ అది. అవునా? వీళ్ళు పసుపు పెట్టుకోవడానికేమో పైనుంచి ఊడిపడ్డట్టుండి గోరింటాకులు మాత్రం దిద్ది పెట్టుకుంటారు, అప్పుడు గుర్తుకు రాదు మళ్ళీ. మన తెలివి తక్కువతనం హైందవ సహోదరులను వ్యతిరేకంగా ఆలోచించేటట్లు చేస్తుంది. వాళ్ళకు అర్థం అవ్వాలి, మనం ఏమీ పక్కన పెట్టలేదు, మన మనసు మారి నూతనమై పరమార్థాన్ని వెంబడిస్తుంది అంతే. అక్షరార్థం కాస్త ఏమైంది? పరమార్థమైంది. మేము అక్షరమునకు సేవకులం కాదు, ఆత్మకు సేవకులం. అవునిదిగో ప్రకటిస్తున్నాను ఆత్మదేవుని ఆలోచన. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇలాంటివెన్నెన్నో. ఒక్కసారి మీ ఆలోచన మార్చుకోండి. ఇప్పుడు కొందరు బయలుదేరుతారు, నా మాటల్ని వ్యతిరేకించే క్రైస్తవ మూర్ఖులు, ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకునే లోపు కొందరు బయలుదేరుతారు, అధిక నీతిమంతులు. సాతాను వారిని రేపుతాడు అలాగా. సమాధానము పడనివ్వరు వీళ్ళు. మీరు చెప్పండి, ఒకనాటి దినాల్లో దేవుడే ఇచ్చిన ఆచారాలను కూడా దేవుడు వద్దన్నాడా లేదా? అయితే వద్దన్నాడా, నేను నెరవేర్చానన్నాడా? క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది వాటిని కొట్టివేయ రాలేదు,
నెరవేర్చుటకే వచ్చెను. క్రైస్తవుడు కూడా క్రైస్తవుడుగా మారినది ఆచారాల సాంప్రదాయాలు కొట్టివేయడానికి కాదు, వాటి పరమార్థాలు నెరవేర్చడానికి. నేను చెప్తున్నాను, హైందవ సాంప్రదాయాలు ఎవరైనా పరమార్థంగా నెరవేరిస్తే, అక్షరార్థంగా కాకుండా, వాడే క్రైస్తవుడు. ఈ లోక సాంప్రదాయాలన్నిటినీ పరమార్థంగా నెరవేర్చేవాడే క్రీస్తు వెంబడించేవాడు. క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. ఆమేన్. వాడు యేసుని నమ్మకపోయినా సరే వాటిలోని పరమార్థం గుర్తిస్తే చాలు, వాడు క్రైస్తవుడే. ఎందుకంటే క్రీస్తు పరమార్థమై ఉన్నాడు, క్రీస్తు తండ్రి మహిమయ్యి ఉన్నాడు, క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. లోకంలోని ప్రతి ఆచార సాంప్రదాయాల పరమార్థాన్ని ఎవరు వెంబడించినా వారు సత్యదేవుని సంబంధులే. ఇంకా చెప్పండి, మతం మారుతుందా, ఆలోచన మారుతుందా? ఇది కదా క్రైస్తవ్యం. ఒక మహానుభావుడు అంటున్నాడు, క్రైస్తవులంతా కాపీ క్యాట్, అందరు కాపీ చేసేస్తున్నారంట. కాపీ చేయడానికి లేదు నాన్న, వాళ్ళకు బుద్ధి వచ్చింది, అరే మనం వీటిని జరిగించడం కరెక్టే కదా అని బుద్ధి వచ్చింది. కానీ దాంట్లో సాతాను చేరి మరలా అక్షరాన్నే చూపించేసరికి కాపీ కనబడుతుంది. నేను చెబుతున్నాను, ఈ భూప్రపంచపు సాంప్రదాయాలన్నీ ఏదో ఒక దానితో లింక్ అయి ఉన్నాయి. ప్రతి చోట కొన్ని సాంప్రదాయాలు లింక్ అయి ఉన్నాయి. అందుకే ఈ దేశంలో ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని మతాలు ఉన్నా, దేశమంతా వెంబడించే సాంప్రదాయాలు అన్ని మతాల్లో కూడా లింక్ అవుతున్నాయి. అన్నప్రాసన కార్యక్రమం అందరూ చేస్తారు, అవి వేరే వేరే మతాల్లో కూడా లింక్ అవుతూ ఉంటాయి. నేను మరలా చెప్తున్నాను, ప్రపంచమంతటా ఉన్నది ఒక జనాభే, ఒక ప్రజే, ఒక తల్లి పిల్లలమే. మన ఆలోచన మారడం ద్వారా కొన్ని ఆచారాలు మారాయి, కానీ అందులోని పరమార్థాలు, ఉద్దేశాలు మారలేదు. భాష మారింది, భావం మారలేదు. ధరణి ఒక్క కుటుంబమై తీరాలి. అప్పటి వరకు WC అపాలజెటిక్స్ ఇలాగే పనిచేస్తుంది. అందరికీ ఆలోచన చెప్పి తీరాలి. చివరిలో ఒక మాట, కొందరిని బట్టి సత్యాన్ని ప్రజలు ద్వేషించడానికి వీల్లేదు. కొందరి పేరును బట్టో, కొందరి ఉద్దేశాన్ని బట్టో సత్యాన్ని తృణీకరించడానికి వీల్లేదు. ప్రజలు అమాయకులై సత్యాన్ని తృణీకరించడానికి ఒకరి పేరే అడ్డైతే ఆ పేరు కొంతకాలం పక్కన పెట్టడంలో తప్పు లేదు, అందులో కూడా పరమార్థం ఉంది. అందరికీ ఈరోజు అలవాటు, మా పేరు ఎందుకు చెప్పలేదు, మా బోర్డులు ఎందుకు పెట్టలేదు, ఇదేం గోలో అర్థం కావట్లేదు. ప్రజలకు సత్యం వెళ్తుంది, ప్రజల ఆలోచన విధానం మారుతుంది, ప్రజలు సత్యంలో ఉంటున్నారనేది లేదు. మా పేరు. దేవుని చిత్తం జరుగుతుంది, ఎక్కడ జరిగితేనేమి అనుకోవాలిగా. మా పేరు. అందరికీ ఇది ఒకటి అయిపోయింది. మా మతం పేరు కావాలి, మా మినిస్ట్రీ బోర్డు కావాలి, మా కులం పేరు కావాలి. ఏమిటండి, నేను నా భార్యతో ఎప్పుడు చెప్పలేదు నా ఇంటి పేరు నువ్వు పెట్టుకోవాలి. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటి పేరుతోనే పిలుస్తామని. అవును, నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇంటి పేరు మారినంత మాత్రాన తను నా భార్య అని నేను అనుకోవట్లేదు. నా ఉద్దేశాలన్నిటి కోసం నిలబడితేనే నా భార్య. నా పిల్లలను నన్ను తల్లిలాగా చూసుకుంటే నా భార్య. ఈ పేర్లలో ఏముందండి, ఊర్లలో ఏముంది? అవునా? కొన్ని సెంటిమెంట్స్ అనవసరంగా రేపి బుద్ధి లేకుండా చేసేసారు మొత్తం మానవ జాతిని. సెంటిమెంట్స్ రేపే. నేను చెప్తున్న ప్రతి సెంటిమెంట్లో కూడా పరమార్థం ఉండాలి. మీనింగ్ఫుల్గా లేకపోతే ఏదైనా కానీ ఫూలిష్నెస్, ఈడియాటిక్ మైండ్ సెట్ అది. అందరూ బుద్ధి తెచ్చుకోవాలి. క్రైస్తవులైనా, హైందవులైనా, ముస్లిం ప్రజలైనా అందరూ బుద్ధి తెచ్చుకోవాలి. అందరికీ బుద్ధి వస్తే అందరం బాగుంటాం, కలిసి ఉంటాం, ఒకటై ఉంటాం, ఒకరికొకరు అర్థమయ్యే వరకు కలిసి సాగుతాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒక్కింట్లోనే కలిసి ఉండం మనం చాలాసార్లు కదా. ఒక్కింట్లోనే విభేదాలు ఉంటాయి లేదా? కూర ఒకడు అంటాడు, చారు ఒకడు అంటాడు, పప్పు ఒకడు అంటాడు. అందరినీ సాటిస్ఫై చేయడానికి 4 రకాలు చేస్తే ఉప్పు లేదంటాడు, కారం లేదంటాడు, మసాలా అంటాడు. కొందరు చేస్తే నచ్చుతుంది, కొందరు చేస్తే నచ్చదు. ఎప్పుడో ఒకడు ఫ్రై అంటాడు, ఇంకోడు కూర అంటాడు, ఇంకొకడు గ్రేవీ అంటాడు, ఇంకొకడు పులుసు అంటాడు, ఇంకొకడు సన్నగా ఉండే బట్టలుగా ఉంటాడు, ఇంకొకడు లావుగా అంటాడు. ఎప్పుడు ఏ అభిప్రాయం ఒకేసారి కలవదు. అనేక అభిప్రాయ భేదాలు వస్తుంటాయి సొంత కుటుంబంలో కూడా. అయినా కలిసి ఉండి అర్థం చేసుకొని సాగట్లేదా?
ఈ భూమి మానవాళికి ఒక కుటుంబం. మనం ఈ భూమి మీద మానవజాతి ఒంటరి వారం. ఈ మానవజాతికి ఇంకెవరు తోడు లేరు, దేవుడు తప్ప. భాషల పేరిట, మతాల పేరిట, కులాల పేరిట, సెంటిమెంట్ల పేరిట, గుడుల పేరిట కొట్టుకొని చావడం ఏమిటండి? ఎందుకైనా స్వతంత్ర సమరయోధులు ప్రాణం ఇచ్చింది? ఎందుకైనా బార్డర్లో వాళ్ళు కులమత భేదం లేకుండా ప్రాణాలు ఇస్తుంది? చాలా సింపుల్గా రాజకీయ నాయకులు వచ్చి కుల ఓట్లు, మతం ఓట్లు చీల్చేస్తారు, అంతే సింపుల్గా. మనుషులు మరి దాన్ని గుర్తెరగక సెంటిమెంట్లో పడిపోతారు. వాళ్ళు సెంటిమెంట్నే రెచ్చగొడతారు. మొదటి నుంచి అదే జరిగింది. సెంటిమెంట్ని రెచ్చగొట్టారు కాబట్టి అంటరానితనం అనే కులం వచ్చింది. ఒకప్పుడు ఎక్కడిది అంటరానితనం? 4 కులాలు. ఒకడు తల లాంటి వాడని, ఒకడు భుజం లాంటి వాడని, ఒకడు పొట్ట లాంటి వాడని, మరొకరు కాళ్ళ లాంటి వారని నిర్ణయించబడింది. 4 రత్నవర్ణాలు వేదంలో చెప్తుంటే 5వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అనవసరమైన సెంటిమెంట్లోంచి, అనవసరమైన బుద్ధిహీనతలోంచి వచ్చాడు. అవునా? వీళ్ళు చూడండి ఎంత అన్యాయంగా మాట్లాడుతుంటారో. అప్పుడే యేసు ప్రభు మాల మాదిగల దేవుడు అంటారా? మరలా వెంటనే అమెరికా వాళ్ళ దేవుడు అంటారు, మరలా ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు అంటారు. అన్ని నిందలే. ఆలోచించే వాళ్ళకు కూడా బుద్ధి ఉండదు. మతం మారితే రిజర్వేషన్ పోతుందంట. అవును, నేను అడుగుతున్నాను, రిజర్వేషన్ కులానికా మతానికా? చెప్పరే. కులానికా మతానికా మన దేశంలో? మరేంటి? మతానికి రిజర్వేషన్కి సంబంధం ఎందుకు పెడుతున్నారు? మతానికి ఇచ్చే లబ్ధి వేరు, అందరికీ అనుకూలంగా ఇస్తారు కదా. ఇదిగో క్రైస్తవులందరికీ మేము ఇది కేటాయిస్తున్నాం అంటారు. కానీ క్రైస్తవుల్లో ఉన్నవారికి కులపరంగా వచ్చే లబ్ధి కూడా వస్తుంటుంది. హైందవులందరికీ మేము ఇది నియమిస్తున్నాం, ముస్లింలందరికీ ఇది మేము నియమిస్తున్నాం అని కార్పొరేషన్లు నియమిస్తారా, నియమించరా? ఆ కార్పొరేషన్లో డబ్బు పెడతారా, పెట్టరా? అది మతానికి సంబంధించినది. రిజర్వేషన్లు మతానికి సంబంధించినవి, కులానికి సంబంధించినవి. దీన్ని మతం మార్పిడి అంటారు. కులం సర్టిఫికెట్లోనేమో క్రైస్తవులను రాయాలంట. నేను చెప్తున్నా, మీరందరూ కూడా సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు మతం అనే ప్లేస్లో ఖచ్చితంగా రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ అని రాపియండి. మీకు నేను చెప్తున్నాను, మాదిరిగా ఉన్నాను. గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క లాభాన్ని కూడా ఇప్పటివరకు నేను తీసుకోలేదు. నా పిల్లల విషయంలో కానీ, నా విషయంలో కానీ. ఇప్పుడు మనకు సొంత ఇల్లు కూడా లేదు, ఉన్నదంతా సేవలో పెట్టాను నేను. ఎప్పుడు మొత్తం అమ్మి కూడా సేవలో పెట్టేశాను ప్రతిదాన్ని. నాకంటే ఇప్పుడు ఏ ఆస్తి లేదు. మొన్న ఇస్తానంటే కూడా నేను మా భార్యతో చెప్పాను, వద్దు, గవర్నమెంట్ నుంచి మనం ఏమీ తీసుకోవద్దు, కష్టపడి బ్రతుకుదాం. నిందలు పోవాలంటే మనం త్యాగం చేయాల్సిందే, మనకు వద్దేవి. ఈ రోజు వరకు ఒక లాభం నేను తీసుకోవట్లేదు. నా పిల్లలకు కూడా నేను తప్పకుండా రాయించాను. నేను క్రిస్టియన్ అని రాయిస్తానంటే స్కూల్ వాళ్ళు మీ కులం ఏంటని అడిగారు. నేను మా అమ్మకు ఫోన్ చేసి అడిగాను, అమ్మ మన కులం ఏమిటి అని. అలా పెంచారు నన్ను, కుల పిచ్చి లేకుండా. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్, అత్యున్నతమైన అభ్యున్నమైన ఉద్దేశాలు కలిగిన వాడు. అడిగితే ఆవిడ చెప్పింది, బాబు క్షత్రియ కులం నాన్న, ఏదో చెప్పింది. నేను సరే అని చెప్పి అదే చెప్పా, ఇగో ఇదంట అని. లేదు సార్, దాన్ని ఏసీసీ అంటారో బీసీసీ అంటారో మీ చర్చిలో ఉన్న ఏసీ అంటారో చెప్పండి అన్నారు. నేను ఏసీ అనాలో పీసీ అనాలో? ఈ చెత్తా చెదారం అంతా ఎందుకండి? పైన క్రిస్టియన్ అని రాయండి, కింద ఇది రాయండి అని చెప్పి. అంటే అనవసరమైన వాటిని పట్టించుకోవడం మానేశాం. ఎందుకంటే అర్థమైంది ఏమిటంటే, పరమార్థం తెలిసింది. దేవుడు వీటేటిని పెట్టి మనల్ని సృష్టించలేదు. మనం కావాలని కొందరిని అణిచివేయడానికి వర్గభేదాలను సృష్టించుకున్నాం, గుంపు భేదాలను సృష్టించుకున్నాం. మీరు చెప్పండి, చర్చిల్లో చాలాసార్లు మా ప్రాంతం వాడే అని కూర్చోరు, వచ్చి మా వీధిలో ఉన్నవాడే, మా ఇంటి పక్క ఉన్నవాడే, ఎప్పుడు పక్క పక్కన రాసుకోవడమే. అవునా కదా? ఇది కూడా ఎందుకు వచ్చిందంటేనండి, బాబేలు గోపురం దగ్గర ప్రజలు చెదిరిపోయారు. భాషలుగా, వేరు భాషలుగా చెదిరిపోయినప్పుడు ఏ భాష వచ్చినవారు ఆ భాష గల వారితో నివసించడం అలవాటై, అలా ప్రాంతం పట్ల అభిమానము, భాష పట్ల అభిమానము ట్రాన్స్ఫర్ అయింది. భాష పట్ల అభిమానం ఏమైంది? ప్రాంతం పట్ల, ప్రాంతం పట్ల ఆచారం పట్ల, ఆచారం నుంచి ఇట్లాగా ఒకదాని నుంచి ఒకటి అభిప్రాయాలన్నీ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాయి. ఏమండి, ఇప్పుడు ఇంకా ట్రాన్స్ఫర్ అయింది ఇంకోటి, బుద్ధి లేనివాడు అని ట్రాన్స్ఫర్ వచ్చేసింది. బుద్ధి గలవారు కాస్త బుద్ధి లేనివారు అయ్యారు. ఈరోజు ఈ మందిరంలో, హాల్లో కూర్చున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు.
మనం ఆచార సాంప్రదాయాల్ని కొట్టివేయలేదు, మానుకోలేదు. వాటి పరమార్థాలు విశ్వసిస్తున్నాం, వెంబడిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ధూపం ఎందుకు వేయట్లేదు? స్తుతి ధూపముగా మార్చబడింది. మనం పూజలు వ్రతాలు చేయట్లేదా? చేస్తున్నాం, కానీ అందులోని పరమార్థాన్ని విశ్వసిస్తున్నాం. వస్తువులు వాడట్లేదు. విధము మారింది, పద్ధతి మారింది, పరమార్థం మారలేదు. ఆమేన్. ఇది సువార్త. ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పండి. క్రైస్తవుడు ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ప్రపంచానికి సంబంధించిన వాడు. ప్రపంచంలోని దేవుడు అనుమతించిన సాంప్రదాయాలన్నీ పరమార్థాలుగా వెంబడిస్తున్నవాడు. అందుకే క్రైస్తవుడు యూనివర్సల్ బిలీవర్. కంట్రీ బిలీవర్ కాదు, ఒక స్టేట్ బిలీవర్ కాదు, యూనివర్సల్ బిలీవర్. విశ్వాసం గలవాడు. పరలోక విశ్వాసాలను కూడా నమ్మేవాడు క్రైస్తవుడు. పరలోక సాంప్రదాయాన్ని కూడా గుర్తించేవాడు క్రైస్తవుడు. దయచేసి అపార్థాలు చేసుకున్న వారందరికీ మరలా అర్థం అవ్వండి. మీ ఆలోచన విధానాన్ని సరిగ్గా మార్చుకోండి. ఇప్పుడు వాటిని చెయ్యమని కాదు కదా నేను చెప్పింది. మీరు ఎందుకు చెయ్యట్లేదో దాని పరమార్థం ఏంటో ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయమని చెబుతున్నాను. క్రైస్తవ సమాజం అంతా మేలుకోవాలి. బుద్ధి లేని బోధలు విడిచిపెట్టండి, బుద్ధి గలవారు కండి. ఆనాడు కూడా కొందరు బయలుదేరారు పౌలు బోధకు వేరుగా. ఈనాడైన సువార్త మర్మం తెలుసుకోండి, పౌలు బోధలోనికి రండి. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఈ జ్ఞానము, ఈ నూనె ప్రభు రాకడ వరకు మిమ్మల్ని మండించునుగాక. అనేకులకు మీరు వెలుగవుదురుగాక. రండి, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలువబడి ఆరాధన చేసుకుందాం. ఈరోజు నేర్చుకున్న జ్ఞానమును బట్టి మనం దేవునికి ఆరాధన అర్పిద్దాం.